సో పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా లాస్ట్ ఇది ఒకటే పెండింగ్ అనమాట. నా వెనకాల ఒకటి కనిపిస్తుంది కదా మామ, ఒక స్టిక్ లాగా, అది ఏందో మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దు అంటారు కదా, సో ఎందుకంటే హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే టైం 12 అయింది మామ, ఇంకా హోటల్లోనే ఉన్నాము. సో ఇంకా ఇప్పుడు సైట్కి వెళ్ళాలన్నమాట, ఇంకా రెడీ కాలేదు. అండ్ ఆల్సో లంచ్ తినాలి కాబట్టి మన హరికి చెప్పి ఫుడ్ తెప్పించేసుకున్నాను, మనకు నచ్చిన షరీఫ్ బాయ్ బిర్యానీ నుంచి. ఏదా తినేద్దాం పై అయితే ఇంకా. సో ఇంకా తినేసి ఈరోజే లాస్ట్ అనమాట సైట్లో వర్క్, ఈరోజు కంప్లీట్ చేసుకొని ఇంకా మనం కోయంబత్తూరు పోవాలి. దాని తర్వాత ఇంకా వేరే వేరే ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ వచ్చే వీడియోస్లో చెప్తాను. రామ్మా తమ్ముడు, ఎంత వెయిట్ ఉందే? భలే ఉన్నది మామ బిర్యానీ, అసలుగా షరీఫ్ బిర్యానీ, మటన్ బిర్యానీ కదా. ఈ బిర్యానీ మామ వారానికి 4 రోజులు తినమన్నగా తినేస్తాం, అంత బాగుందన్నమాట. కాకపోతే నిజంగా మనం వారం రోజులు తింటానే ఉన్నాం కదా, వారానికి 3-4 రోజులు ఇప్పటికే తిన్నాము. బాగుంటుంది అంటే ఎక్కువ మైల్డ్ ఫ్లేవర్స్, హెవీ ఫ్లేవర్స్ ఏముండవు, మసాలా అట్లా. సో మామ ఇప్పుడే రెడీ అయ్యామన్నమాట, టైం వచ్చి 12 అవుతుంది. ఇంక ఇప్పుడే తినేసాము అండ్ ఆల్సో రెడీ కూడా అయిపోయాము, ఇంకా బయలుదేరాలి సైట్కి అనమాట. ఇప్పుడు మా తమ్ముడు రెడీయా? సో మామ టైం వచ్చి 12:30 అయిందన్నమాట, ఇప్పుడే బయలుదేరాము. సో సైట్కి వెళ్ళేసరికి ఒక 2 అయిపోతుంది అది. రే చెరువు కోసం తాగుతావు కదా? బావులా చల్లగా ఏంటంది మావా, ఉంది ఆగాడు బాబు. అసలు లేవంటరా ఆరుగాడికి, ఎలక్షన్ మీటింగ్ అని జరుగుతున్నట్టుంది. తమిళనాడులో ఎలక్షన్స్ కదా, బాగా ట్రాఫిక్ జట్ అయిపోయింది. అంత ట్రాఫిక్ లో కూడా మన లక్ బాగుంది మామ, ఆటో దొరికేసింది అనమాట. నేరుగా ఆర్గాడ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం, ఆడి నుంచి బస్సులు ఉంటాయి. మధ్యలో బ్లాక్ చేసేసారంట ఫుల్గా, ఎలక్షన్ మీటింగ్ పెట్టేసి. ఇదే మా ఆర్గాడ్ బస్ స్టాండ్, ఇప్పుడు వచ్చామన్నమాట. ఎండ అయితే భయంకరంగా ఉంది అసలుకి, కాకపోతే నిన్నటితో పోలిస్తే కొంచెం బెటర్ కదా. నిన్నైతే మరి 41 వరకు ఉండింది డిగ్రీస్, ఈరోజు చూస్తే 38 ఉందన్నమాట, ఒక 3 degrees తక్కువ. అది సూపర్ పండరా కదా, జాలీగా డోర్ వచ్చినప్పుడు డోర్ తీసామా, మళ్ళీ డోర్ వేసుకున్నామా. అందుకే నేను కావాలి మధ్యలో కూర్చున్నా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో మామ ఇప్పుడే సైట్కి వచ్చామన్నమాట, టైం వచ్చి 3 అవుతుంది. 3 అయిందిరా టైము. థర్మల్ మెజర్ అంటే ఇదన్నమాట మామ, టెంపరేచర్ని మెజర్ చేస్తుంది. ప్యానల్ ఎంత టెంపరేచర్లో ఉంది, ఏమైనా టెంపరేచర్ డిఫరెన్స్ ఉందా లేదా అని చూపిస్తుంది అనమాట. సో పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా లాస్ట్ ఇది ఒకటే పెండింగ్ అనమాట. ఇది కంప్లీట్ చేసుకొని ఇంకా మనం రిటర్న్ అయిపోవచ్చు ఇక్కడ క్లోజ్ చేసుకొని. ఎంత ఉంది టెంపరేచర్? 42. మినిమం ఎంత ఉంది? 32 మినిమం 32 ఉంది, మ్యాక్సిమం 46, మ్యాక్సిమం 46. ఓకే, అదే డిఫరెన్స్ ఏం లేదు. ఈ సైట్లో ఆల్మోస్ట్ 10 days వచ్చామన్నమాట డైలీ. నేను రాలేదు, మధ్యలో ఇంటికి వెళ్ళిపోయాను. పాపం హరి డైలీ వచ్చాడు, నేనైతే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని ఇంటికి వెళ్ళేసి వచ్చాను అన్అఫీషియల్గా. సో ఎలా ఉండిందిరా హరి సైట్? సూపరా? ఎండ ఒక్కటే ఎక్కువ, మిగతా అంతా ఫుడ్ అయితే హైలైట్. రోజు క్యాంటీన్లో ఫుడ్ అనమాట మధ్యాహ్నం వస్తే. సో అట్లా ఉండింది. నా వెనకాల ఒకటి కనిపిస్తుంది కదా మామ, ఒక స్టిక్ లాగా, అది ఏందో మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే నేనే చెప్తాను, వినండి. దీన్ని లైట్నింగ్ అరెస్టర్ అంటారు అనమాట. లైట్నింగ్ అంటే తెలుసు కదా, ఉరుములు మెరుపులు పడినప్పుడు ఇది దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. దాని మీద పడి మొత్తం లైట్నింగ్ అంతా గ్రౌండ్కి పంపించేస్తుంది అనమాట. ఈ దారిలో అంటే మాడ్యూల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఇది సేవ్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అవి చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా అర్థం అవుద్ది లైట్నింగ్ అరెస్టర్స్ అంటే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన హరి బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట లైట్నింగ్ అరెస్టర్ గురించి. లైట్నింగ్ అరెస్టర్ రా అంటే అర్థం కాలే. పిడుగుల నుంచి కాపాడడానికి. అవును, పిడుగుల నుంచి మోడల్స్ అంటే ఇంటి పైన కూడా పెట్టుకుంటారు కదా, సేఫ్టీ పర్పస్. అదనమాట లైట్నింగ్ అరెస్టర్ అంటే, మెయిన్ సేఫ్టీ కోసం. ఈ సైట్ చాలా పెద్దది మామ, ఒక 100 ఎకరాలనే ఈజీగా ఉంటుంది. సో అక్కడక్కడ పెట్టేస్తుంటారు అనమాట లైట్నింగ్ అరెస్టర్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దు అంటారు కదా, సో ఎందుకంటే లైట్నింగ్ దాని మీద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అట్లానే ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట చెట్టులాగా. అంటే చెట్టు ఎలా అంటే ఇప్పుడు గ్రౌండ్లోకి ఉంటుంది కదా మొత్తం వేర్లన్నీ,
ఆ గ్రౌండ్లోకి కరెంట్ని పాస్ చేసేలా చేస్తుంది. ఇది అలానే చేస్తుంది, చెట్లు కూడా అట్లనే చేస్తాయి. అందుకని చెట్ల కింద ఎక్కువ ఉండొద్దు వర్షం టైంలో అంటారు. అంతే కదా హరిబాబు? అంతే అమ్మా బాబు. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి సోలార్ గురించి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను నాకు తెలిసిన బెస్ట్ నాలెడ్జ్తో మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ సైట్ కాకపోయినా మనం సైట్లకు వెళ్తూనే ఉంటాము, అక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ నడుస్తూ ఉంటుంది. సో అలా అనమాట. అండ్ నేను బేసిక్ ప్రిన్సిపల్కి ఒక వీడియో చేశాను అనమాట, లింక్ పైన ఇస్తాను చూడండి. సో ఆ వీడియో చూస్తే మీకు బేసిక్స్ తెలిసిపోద్ది అనమాట, సోలార్ ప్లాంట్ ఎలా వర్క్ అవుద్ది అని. సో డౌట్ ఉంటే ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో మనం ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 5 hours ఉంది అంతే కదా, కరెక్ట్ 5 అన్నమాట టైం. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ వాళ్ళు తెచ్చి వదిలేసారు మళ్ళీ ఫస్ట్ టైంలో. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకునేసరికి 5 అయింది అనమాట. ఈ రోజు రాణిపేట గుడ్బాయా? అవును రాయన 2 వారాలు గిటే ఉన్నాం కదా మనం, 2 వారాల నుంచి ఇడే ఉన్నాం అసలుకి. నేను ఫుడ్ తింటా అసలు. అవును, అదే రొటీన్ ఫుడ్, అదే రోజు మటన్ బిర్యానీ, చికెన్. అబ్బా ఎందుకులే, కానీ బాగానే ఉంది కదా, ఇవన్నీ బాగుంది. బాగానే ఉన్నాయి. నైట్ కూడా భారీ పీకా మళ్ళీ నీకు. బస్ వచ్చేసింది మామ, పదరా బస్. సీటే హరి, సీటే. మామ మీరు చూశారు కదా, బస్ ఎక్కి ఇంకా రూమ్కి వచ్చేసాం అనమాట. ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు, కొంచెం ఫుల్ ప్రెషర్ ఉండింది అనమాట. కంపెనీ వాళ్ళు కాల్ చేసి తలనొప్పి పెట్టించారు. అబ్బాయిందిరా నీ చేసే తెలుస్తా. సో అలా అనమాట. ఈ వీడియోని మాత్రం ఇంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ బస్ జర్నీ వ్లాగ్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సపరేట్గా. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బాయ్.